లద్దాఖ్కు శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చే డిఆర్డీఓ మరో కొత్త ఆయుధంతో ముందుకు వచ్చేస్తుంది. పినాకా MK3 అనే పేరుతో పవర్ఫుల్ క్షిపణిని లాంచ్ చేయబోతోంది. దీనిని తొందరలోనే పరీక్షించనున్నామని డిఆర్డీఓ చెప్పింది. నిజానికి పినాకా వేరియంట్ ఇంతకు ముందే ఉంది. ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసి తీసుకురాబోతోంది. పినాకా 1 పరిధి 40 కిలోమీటర్లు, ఇక పినాకా 2 పరిధి 60 నుంచి 90 కిలోమీటర్లు. ఇప్పుడు కొత్తది పినాకా 3 పరిధి 70 నుంచి 120 కిలోమీటర్లని తెలిపింది. అంతేకాదు ఈ ఆయుధం 250 కిలోల వార్ హెడ్తో వస్తుంది. అలాగే ఇందులో లేజర్ గైరో నావిగేషన్, మైక్రో స్విఫ్ట్ యాంటీనాలు ఉంటాయి. ఇక దీంతో కేవలం 44 సెకన్లలో 12 పినాకాలను ప్రయోగించవచ్చని చెబుతోంది డిఆర్డీఓ. దీనిని భవిష్యత్తులో 200 నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో కూడా ప్రయోగించాలని యోచిస్తోంది. ఇప్పటికే భారత్ దగ్గర అగ్ని, బ్రహ్మోస్ లాంటి అత్యంత శక్తివంతమైన ఆయుధాలున్నాయి. వీడి సత్తా ఏంటో ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు పినాకా 3 కూడా వచ్చి చేరిందంటే భారత్ను ఢీ కొట్టడం ఎవరి వల్ల కాదని తెలిపింది.